ఈ రోజుల్లో చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. క్రైస్తవ బిడ్డలుగాను అన్యుల్లో చాలామంది ఈజీగా ఆశీర్వదింపబడుతూ ఉంటారు. క్రైస్తవులకు ఆశీర్వాదము ఏమిటి అని అంటే, క్రైస్తవ బిడ్డలకి, దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఆశీర్వాదము ఏమిటంటే దినదినము దేవుని సన్నిధానములో, దేవుని సంఘములో ఎదగడము, ఆత్మీయకంగా ఎదగడము, దాన్ని అసలైనటువంటి ఆశీర్వాదము అని అంటారు. ఆత్మీయకంగా ఎదగడము దాన్ని అసలైన ఆశీర్వాదము అని అంటారు. మరి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు అని అంటే ఆర్థికంగా స్థిరపరచబడడం. ఆర్థికంగా అంటే ఎప్పటికీ చిన్న ఇంట్లోనే ఉండడం కాదు. ప్రార్థన చేసి కష్టపడితే అది పెద్దిల్లు అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికీ సైకిల్ మీదనే తిరగడం కాదు. ప్రార్థన చేసి ఆశీర్వదించబడితే, కష్టపడితే అది బైక్ అయిపోవాలి. ఎప్పటికీ బైకులో తిరగడం మాత్రమే కాదు, ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్తే అది కారు అయిపోవాలి. ఇది భౌతికమైనటువంటి ఆశీర్వాదం. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, ప్రార్థనకు వచ్చేసి కూర్చొని అలాగే చప్పట్లు కొట్టేసి అలాగే కూర్చొని అలాగే మోకరించేసి అలాగే వెళ్ళిపోవడం అది ఆశీర్వాదం కాదు. నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. నువ్వు దినదినము ఎదిగేవారుగా ఉండాలి. పాటలు నేర్చుకునేటటువంటి ఆలోచన, ఆతృత, ఆశ మనస్సులో కలగాలి. ప్రార్థించేటటువంటి ఆలోచన, ఆతృత మనస్సులో కలగాలి. నేను కూడా ప్రార్థన చేయాలి, పలానా వాళ్ళు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు, నేను పాటలు పాడాలి, పలానా వారు ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు, నేను మోకరించాలి, నా మోకాళ్ళకు పని చెప్పాలి, పలానా వాళ్ళు మోకరించి ఎంతగా ప్రార్థన చేస్తున్నారు, నేను పరిచర్యలో పాలిభాగస్తురాలై ఉండాలి, పాలిభాగస్తునై ఉండాలి, పలానా వాళ్ళు పరిచర్యకి ఎంతగా సహకరిస్తున్నారు, వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ ఏదో వాళ్ళు కలిగింది పరిచర్యకు ఇస్తూ ఉన్నారు, సహాయపడుతూ ఉన్నారు. మందిరములో ఏదైనా లోటుపాట్లు ఉంటే, ఏదైనా అవసరతలు ఉంటే వాళ్ళే తెస్తున్నారు, కానీ నా వంతుగా నేను ఎప్పుడైనా ఏమని ఇచ్చానా అనే ఆలోచన రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఆత్మీయతలో ఎదగడం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక కృత నిబంధనలో ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యములో, రెండు 26లో, ప్రాణము లేని శరీరమేలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. అర్థమైందా మీకు మాట? అర్థమైందా? ఎవరు సప్పుడు చేస్తలేరు? హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? ప్రాణము లేనటువంటి శరీరం ఎలాంటిదో, క్రియలు లేనటువంటి విశ్వాసము అలాంటిదే. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రములు. ఈ సమయములో మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. ఈ వాక్యముతో నాతో మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన వినికిడి, గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించండి. దుష్టుడే మాత్రం పని చేయకుండానట్లు మన కుళ్ళు కుతంత్రములను తీసివేసి మీరే బిడ్డలతోనూ మీ దాసుని ముఖాంతరములో నుంచి మాట్లాడమని, వినగలిగిన వినికిడి, గ్రహించే మనస్సును అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట ఆ మాట చూడండి, అద్భుతమైనటువంటి మాట. ఇంతకుముందుకు మనం ధ్యానించుకున్నాం ఆల్రెడీ. ప్రాణము లేని శరీరమేలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించుదాం. ఒక ఆయన లోకాస్తుడు ఉన్నాడు. లోకంలో ఉన్నవారు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాం. లోకములో ఉన్నటువంటి వాడు, లోకములో జీవిస్తున్నటువంటి వాళ్ళు చక్కగా 4 ఎకరాల జాగ కొనుక్కున్నాడు. మనము 1/4 ఎకరా కూడా కొనుక్కోవాలి.
లోకములో ఉన్నవాడు మంచి కారు కొనుక్కొని తిరుగుతూ ఉన్నాడు, మనము కొనుక్కోలే. లోకములో ఉన్నటువంటి వ్యక్తి మంచి బంగారాన్ని ధరించి ఉన్నాడు, మంచి ఆస్తిపాస్తులను పోగేసుకున్నాడు, సంసారాన్ని చక్కగా చక్కదిద్దుకుంటున్నాడు. ఒక అంతస్తు కాదు, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. మనం ఇంకా చిన్న ఇంట్లోనే ఉంటున్నాం. అర్థమవుతుందా? మనం ఇంకా చిన్న ఇంట్లోనే ఉంటున్నాం. దీనికి కారణాలేంటి? చాలామంది ఆలోచించేటటువంటి విధానం ఏమిటంటే, వాడేమో ఆశీర్వదించబడుతున్నాడు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు, వాడు కారు కొంటున్నాడు, వాడు బైక్ కొంటున్నాడు, జాగలు కొంటున్నాడు, భూమిలు కొంటున్నాడు, వెండి కొంటున్నాడు, బంగారం కొంటున్నాడు, అన్ని విధాలుగా ఆశీర్వదింపబడుతున్నాడు. తన కుటుంబం అంతా సంతోషంగా ఉంది, సుఖముతో ఉంది, చక్కగా ఆశీర్వదించబడుతున్నారు. నేనేమో ఇలాగెందుకుంటున్నానని చెప్పి చాలామంది ప్రశ్న వేసుకుంటారు. దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని నిందించేటటువంటి వారుగా ఉంటారు. ఇదేంటి ప్రభువా, నేను నమ్ముకొని నిన్నే ఆశ్రయించి నిన్నే నమ్ముకొని నీ పాదాల చెంత బతుక్కుంటా, ప్రార్థన చేసుకుంటా, ప్రతి వారం ప్రార్థనకు వచ్చుకుంటా, ప్రతి కూడికకు సహాయము చేసుకుంటా, నాకు కలిగినది ఏదో ఇచ్చుకుంటా, దశమ భాగం ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా, ఉపవాస ప్రార్థనకు వచ్చుకుంటా, కుటుంబాశీర్వాద కూడికకు వస్తున్నాను, సంఘాశీర్వాద కూడికకు వస్తున్నాను, పాస్టర్ గారు ఏ మాట చెప్పినా తూజా తప్పకుండా ప్రతి వారము మందిరానికి వస్తున్నాను, అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, ఉదయం లేచి ప్రార్థన చేస్తాను, సాయంత్రం లేచి ప్రార్థన చేస్తాను, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఎక్కడ సమయం దొరికినా మందిరానికి వెళ్ళిపోతాను, మందిరములు గడుపుతాను, కూడికలకు వెళ్తాను, కూడికలు గడుపుతాను, అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. మరి నేనేమో ఈ స్థితిలో ఉన్నాను, ఫలానుడు అన్యుడై ఉండి కూడా అన్య దేవతలను పూజించుకుంటూ వ్యర్థమైన పనులు చేసుకుంటూ వాణ్ణి వీణ్ణి ముంచుకుంటూ వాణ్ణి వీణ్ణి అది చేసుకుంటూ అన్ని విధాలా సంపాదించి అన్ని విధాలుగా స్థిరపడ్డాడు. ఇదేంది ప్రభువా అని చెప్పేసి అడిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. ఆ మాట ఏమిటంటే, దేవుడు శూన్యాన్ని ఎప్పుడు ఆశీర్వదించడు. శూన్యం అంటే ఏంటండి? ఏది లేకుండా, నీ దగ్గర ఏది లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. కేవలం నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన వీరుడనై ఉన్నాను, మోకాళ్ళకు పని చెప్తాను, ఉపవాసం ఉంటాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను, అన్నీ అయిపోతాయి అని అనుకోవడం అమాయకత్వం అయిపోతుంది. అర్థమవుతుందా? నేను ఏడికి చేయను, తింటాను, అలాగే కూర్చుంటాను, ప్రార్థనలో ఉంటాను, ఉపవాసములు ఉంటాను, లేదా దేవుని సన్నిధానంలో ఉంటాను, దేవుని పరిచర్యలో ఉంటాను, దేవుని మందిరంలో ఉంటాను, మోకాళ్ళ మీద ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను, కానీ కార్యాలు జరిగిపోవాలి. నేను ప్రార్థన చేస్తే ఎవడో లక్షల రూపాయలు ఇచ్చేసేయాలి, నేను ప్రార్థన చేస్తే ఉన్నది లేనట్లుగా జరిగిపోవాలి, జరిగేది ఏదో ఉన్నతంగా జరిగిపోవాలి, నేను ప్రార్థన చేస్తే ఎవడో అమెరికాలో ఉన్నవాడు ₹1 కోటి తెచ్చిచ్చేసేయాలి అని అనుకోవడం అమాయకత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు శూన్యాన్ని ఆశీర్వదించాడు, ఇది సత్యం. శూన్యం అంటే ఏది నీ దగ్గర లేకుండా, జీరో, సున్నాను దేవుడు ఆశీర్వదించాడు. నీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి, నీ కష్టపడే తత్వం ఉండాలి, నీ ఆలోచన విధానం మారిపోవాలి, నీ కష్టపడే తత్వం ఉండాలి. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా దీన్ని ఆశీర్వదించు, దీన్ని బట్టి నేను ఆశీర్వదింపబడాలి అని నువ్వు చెబితే అప్పుడు ఆశీర్వదించబడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేగాని నా దగ్గర ఏమీ లేదు కానీ నేను కోటీశ్వరుని అయిపోవాలి, నా దగ్గర ఏమీ లేదు లక్షాధికారిని అయిపోవాలి, నా కష్టపడే తత్వం లేదు, తింటాను పంటాను కానీ ఆశీర్వదించబడాలి, తింటాను పంటాను కోటీశ్వరుని అయిపోవాలి, తింటాను పంటాను మంచి కారు కొనుక్కోవాలి, తింటాను పంటాను సంఘము కట్టబడాలి, 1000 మంది రావాలి. ఎక్కడి నుంచి జరుగుతుందండి? ప్రైజ్ ది లార్డ్. మూర్ఖత్వమే కాదు, అమాయకత్వం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక ప్రాంతంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల్లో ఒకడు క్రైస్తవుడు, ఇంకొకడు అన్యుడు. మంచి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. 2 అబ్బాయిలు చిన్నగా ఉన్నప్పటి నుంచి చక్కగా చదువుకుంటూ ఉన్నారు. 10th అయిపోయింది, డిగ్రీ పట్టాలు పట్టుకున్నారు. అక్కడ వరకు చాలా యథార్థంగా ఉన్నారు. అంటే 2 స్నేహంగా అన్యోన్యంగా ఒకరికి
ఒకరికి బాధ వస్తే ఒకరికి చెప్పుకున్నట్లుగా ఈ స్నేహితులు అంటే ఎట్లుంటారండి? పొద్దుగా లేచి వాళ్ళే తిరగడం, స్కూల్కి వెళ్ళడం, స్కూల్ లైఫ్ నుంచి అలా చాలా చక్కగా ఉన్నారు. ఒకడు ఆత్మీయుడు అయితే ఇంకొకడు అన్యుడు. ఆత్మీయునికి అలవాటు ఏమిటంటే ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాడు. ఆత్మీయునికి అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళ మీద ఉంటాడు, గంట సేపు ప్రార్థన చేసుకుంటాడు, మళ్ళీ స్నానం చేసేసి యథావిధిగా తన పని తను చేసుకుంటాడు. స్కూల్కి వెళ్ళడమా కాలేజీ వెళ్ళడమా అంతా వెళ్ళిస్తాడు. సండే స్కూల్కి క్రమము తప్పకుండా వెళ్ళేవాడు, ఎక్కడ ప్రార్థన జరిగినా క్రమం తప్పకుండా వెళ్ళేవాడు, ఎక్కడ ఆరాధన జరిగినా క్రమం తప్పకుండా వెళ్ళేవాడు, ఎక్కడ ఏ కూటం పెట్టినా అయ్యగారు ఏది అడిగినా కూడా తన వంతు సహాయంగా ఏదో ఇచ్చేవాడు. అలా 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 కొనసాగుతూ ఉంటున్నటువంటి వాడు దేవుని యందు భయమును భక్తిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. విన్నావా అమ్మ? వింటున్నావా? మీరు వినాలి. హల్లెలూయా. మీరే వినకపోతే నేను ఎవరికి చెప్పాలి? గోడలకి చెప్పిపోదునా? ఉన్నవే 4-5 ప్రైజ్ ది లార్డ్. వినాలి. ఈ ఆత్మీయుని యొక్క లక్షణం ఏమిటంటే ప్రతిరోజు దేవుని యందు విశ్వాసము, భయము, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే దేవుని యందు భయము లేదు, భక్తి లేదు, అన్యుడిగా ఉన్నాడు, అన్ని విధాల లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. వీళ్ళు చక్కగా చదువుకున్నారు, 10వ తరగతి అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ పట్టాలు పట్టుకున్నారు. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? జాబుకు వెళ్ళాలి, జాబు చేసుకోవాలి. ఇద్దరు పట్టాలు పట్టుకున్నారు, బయటకు వచ్చేసారు. మా దగ్గర ఈ డిగ్రీ ఉంది, ఎవరైనా మాకు జాబ్ ఇస్తే చక్కగా నమ్మకంగా చేస్తామని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాశారు, మెయిల్ పెట్టారు, పంపించేశారు, ఊరుకున్నారు. ఈ ఆత్మీయుడు ఏం చేస్తున్నాడంటే ఇంట్లో డిగ్రీ కంప్లీట్ చేసేసాను, అయిపోయింది, పట్టాలు వచ్చేసినాయి, ఒకటి మెయిల్ పెట్టేశాను, ఆయన ఫోన్ చేస్తే వెళ్ళి డ్యూటీ చేసేసుకుంటానని చెప్పేసి హాయిగా ఇంట్లోకి వచ్చేసి సోఫాలో కూసేసుకొని మొబైల్ యూజ్ చేసుకుంటా కూర్చున్నాడు. మొబైల్ ఒత్తుకుంటా వానికి వీనికి ఫోన్ చేసుకుంటా. ఎవరు ఆత్మీయుడు? వినాలి మీరు. ఏమర్థమవుతుందో ఏమో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయుడు అంటే దేవుని యందు దేవుని విశ్వసించినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? దేవుని మీద భారం వేసేసానికి అయిపోయింది, ఆయనే చూసుకుంటాడు. నేను ఇక్కడనే ఉంటాను, ఇంట్లో సోఫాలు హాయిగా కూర్చుంటున్నాడు, తింటున్నాడు, టైంకు తింటున్నాడు, టైంకు పడుకుంటున్నాడు, అంత చక్కగా ఉంది. మంచిగా ఫోన్ చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, వాళ్ళకి ఇలా కామెంట్స్ పెట్టుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా, వీడియోస్ చూసుకుంటా, పిచ్చి పిచ్చి వీడియోస్ చూసుకుంటా, టైం వేస్ట్ చేసుకుంటా ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ అన్యుడు ఏం చేశాడంటే ఎవరికో మేలు పెట్టేశాడు. మేలు పెట్టేస్తారు, అక్కడ నుంచి ఒక ఫోన్ వచ్చింది, బాబు నీకు ఉద్యోగం కావాలన్నావుగా, ఉద్యోగం ఇస్తాం రండి, కానీ జీతం 15,000 ఇస్తామని చెప్పారు. ఓకే, ఎందుకు కాదంటాను అని చెప్పేసి ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు. 15,000 జీతానికి చేస్తూ ప్రారంభించాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. నెలకు 15,000 జీతం. ఈయనేం చేసిందంటే ఈయనకు ఒక లెటర్ వచ్చింది. ఎవరికి? ఈ ఆత్మీయుడికి ఒక లెటర్ వచ్చింది. లెటర్ వచ్చేసరికి చూశాడు, ఓపెన్ చేసి చూసేసరికి దీంట్లో 15,000 జీతము నీకు ఇస్తాము అని చెప్పేసి రాసింది. నేనేంది 15,000 జీతానికి చేయడం ఏంది? ఇంత డిగ్రీ చదివి దేవుని యందు భయము కలిగినోని, భక్తి కలిగినోని, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, మోకాళ్ళ మీద ఉంటా, అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్నా, ఇది దేవుని చిత్తం కాదు. ఏమనుకున్నాడు? ఇది దేవుని చిత్తం కాదు. 15,000 జీతం దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఇంతగానం చదివితే, ఇంతగానం భయం భక్తి కలిగి అన్ని విధాలా సండే స్కూల్కి పోయినా, అన్ని చేసినా, పాటలు వస్తాయి, వాక్యం చదువుతా, అన్ని చేస్తా, బైబిల్ చదువుతా, మంచి ఆరాధన చేస్తా, అన్ని జ్ఞానము నాకుంది, ఈ 15,000 జీతం దేవుడు ఎట్లా పంపిస్తాడు? ఈ దేవుని చిత్తం కానే కాదు అని చెప్పేసి లైట్ తీసుకొని ఆ ఉత్తరం పక్కకు పడేసి మళ్ళీ యథావిధిగా ఫోన్లో ఒత్తుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, వానితోటి తిరుగుకుంటా, వీనితోటి తిరుగుకుంటా టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ అన్యుడేమో ఉద్యోగంలో చేరిపోయాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలా 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 5 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 5 సంవత్సరాలలో 15,000 కాస్త 50,000 జీతం అయిపోయింది. 50,000 జీతం అలా 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 పెరిగిపోయింది. చక్కగా 5 సంవత్సరాలు దాటిపోయింది. చక్కగా ఓ కారు కొనుక్కున్నాడు, మంచి ఇల్లు కొనుక్కున్నాడు. ఆ 50,000 జీతము లక్షల్లో మారిపోయింది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిపోయింది. ఉద్యోగంలో స్థిరపడ్డాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, చక్కగా మంచి కారు కొనుక్కున్నాడు, మంచి బట్టలు ధరిస్తున్నాడు, అన్ని వసతులు కలిగిన వాడుగా ఉన్నాడు. మన ఆత్మీయుడు ఏం చేస్తున్నాడు?
ఎంజాయ్ చేస్తున్నాడు, లోకానుసారమైనట్టు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక దగ్గర కూర్చొని హాయిగా ఏసీలో పండుకోవాలి, సోఫాలో లేవాలి, టైంకి చాయ్ తాగాలి, టైంకు బువ్వ తినాలి, స్నాక్స్ తినాలి, ఎంజాయ్ చేయాలి, సపరేట్గా పండుకోవాలి. వచ్చి ఉత్తరాలు చదవాలి, 20,000 15,000 గిదోడు చేస్తాడు రా భయ్, మనమేంది మన కత్తేంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా అనుకుంటున్నాడు, కానీ కష్టపడే తత్వము లేదు, సోమరైపోయాడు. సోమరిని దేవుడు ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? సోమరిని దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో లేదు, ఏ సోమరిని ఆశీర్వదించినట్లుగా లేదు. మోషే కష్టపడే తత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కష్టపడే తత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి కొన్ని లక్షల మందిని ఇశ్రాయేలుని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు దగ్గర ఏది లేదు, పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. లోకములో కలిసిపోయినప్పటికీ యేసుప్రభుల వారిని అప్పగింపబడిన తర్వాత ఆయన సిలువ వేస్తున్నారని తెలిసినటువంటి వ్యక్తి లోకములో కలిసిపోయి లోకానుసారమైన జీవితాన్ని జీవించాడు. అయినా కష్టపడే తత్వము ఉంది. మళ్ళీ పిలిపించుకున్నాడు, అభిషేకించాడు, ఆశీర్వదించాడు, మళ్ళీ గొప్పగా ఆశీర్వదించి వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సోమరిని ఎప్పుడు దేవుడు వాడుకోడు, ఆశీర్వదించాడు. వీడు సోమరిగానే ఉన్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, టైంకు బైబిల్ చదువుతున్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, ఇక దేవుడే చూసుకుంటుంది అని అనుకుంటున్నాడు. ఒకరోజు బయటికి వెళ్ళి నడుచుకుంటా పోతా ఉన్నాడు ఏదో పని మీద. 6 గంటలకు 5 గంటలకి 6 గంటలకు అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కారు అలా వెళ్తూ ఉంది. ఆ కారులో వీని స్నేహితుడు కారులో కూర్చొని ఆ కారులో వెళ్తూ ఉన్నాడు. వీడు చూసి ఓర్వలేకపోయాడు, ఇదేంది, నేనేమో ఈయనే ఉంటే నాతో పాటు చదివినోడు, నాతో పాటు స్కూల్కి వచ్చినోడు, నాతో కాలేజీకి వచ్చినోడు, నాతో డిగ్రీ సంపాదించినోడు, నేనేమో ఇంకా గీనే ఉన్న, వీడేంది కార్లో తిరుగుతున్నాడు, ఈ సంగతి ఏంది అని అనుకుని చూసి మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, మంచి స్థిరపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, అన్ని విధాల సౌకర్యాలు. ఈయననేమో ఇలాగనే ఉన్నాడు. వామ్మో ఏదో జరిగిపోయింది, వీనికి ఏదో జరిగిపోయింది, వీడు ఆశీర్వదించబడడం ఏంది, వీడు ఎప్పుడు దేవుని మొక్కడోడు, ఎప్పుడు ప్రార్థన అంటే తెలియనోడు, ఎన్నిసార్లు సువార్త చెప్తే తృణీకరించినోడు, వీడు ఆశీర్వదింపబడడం ఏంది, నేను ఇంకా ఇంట్లోనే ఉండడం ఏంది, రోడ్ల పొండి తిరగడం ఏంది అని చెప్పేసి వీని మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఇంట్లోకి వచ్చేసి బైబిల్ తెరిచి చూసి చదివి పక్కకు పెట్టేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తా దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. ఏమని నిందిస్తున్నాడంటే, అయ్యా నాతో పాటు 5 సంవత్సరాలు డిగ్రీ వరకు చదువుకున్నాడు, వాడేమో ఆశీర్వదించబడ్డాడు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు, మంచి స్థలం కొనుక్కున్నాడు, కారులో తిరుగుతున్నాడు, సూటు బూట్ వేసుకున్నాడు, లక్షల్లో సంపాదిస్తున్నాడు, నేనేమో గిన్నె ఉన్నా, నువ్వు అన్యాయస్తుడివి అని చెప్పి దేవుణ్ణి నిందిస్తున్నావు. నువ్వు అన్యాయం కలిగినటువంటి వాడివి, నేను భక్తిపరుడనై ఉన్నాను, భక్తి కలిగిన వాడనై ఉన్నాను, అన్ని విధాల ప్రతి వారము వాక్యం వింటున్నాను, మందిరానికి వస్తున్నాను, సహాయం చేస్తున్నాను, అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ అంతా తెలుసు నాకు, బైబిల్ని ప్రతిదినము ధ్యానిస్తున్నాను, అయినా కూడా ఆశీర్వదించబడట్లేదు. వాడేమో కార్ల మీద కార్లు కొంటుండే, ఎందయ్యా ఇది, నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు మంచి మనసు కలిగిన దేవుడు కాదు అని చెప్పి దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. నిందించి కూర్చొని ఉన్నాడు. అలా ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి తనతో మాట్లాడే ప్రయత్నం చేసి, ఏంది బాబు ఏంది సంగతి అని అంటే, అయ్యా దేవుడు ఉట్టి అన్యాయస్తుడు, అసలు దేవునికి కనికరమే లేదు, దేవునికి దయనే లేదు, దయా దాక్షిణ్యాలే లేనటువంటి వాడు. నేనేమో ప్రతివారము ప్రార్థనకు వస్తే, ప్రతివారం ఆత్మీయునిగా ఉంటే, ప్రతివారం ఇంత చక్కటి భక్తిని చేస్తూ ఉంటే నన్ను ఆశీర్వదించక నా పక్కుని నా స్నేహితుని వాడిని ఆశీర్వదించిండు, ఏందయ్యా ఈ సంగతి అని అంటే, అయ్యగారు ఏం చేశారంటే, అయ్యా నీ బైబిల్ ఒకసారి చదువు, అన్ని బైబిల్ చదివి మొత్తం చదివినావంటే, మొత్తం చదివినా నాకు బైబిల్లో తెలవందే లేదు అని అంటున్నాడు. సరే మంచిది, కానీ ఆదికాండం ఒకసారి చూడని చెప్పేసి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 26:12లో ఏముంటుందంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా ఈ మాట? ఏం జరిగింది? ఏం చేసిండు ఇస్సాకు? ఏం చేసిండంట? ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. ఉట్టిగానే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి 100 ఫలం పొందుకున్నాడా? అయ్యా నాకైతే 100 ఎకరాల జాగున్నది,
వంద ఎకరాల జాగను ఆశీర్వదించండి, దీవించండి, మంచి నీరు పారింపజేయండి, మంచి పంట రావాలి, విత్తనాలు రావాలి, అవి అమ్ముకోవాలి, మంచి ఫలం రావాలి, మంచి కోటీశ్వరుని అయిపోవాలి, లక్షాధికారిని అయిపోవాలి అని చెప్పేసి అనుకోలే. ఏం చేసిండు? భూమిని దున్నిండు, తనకున్న భూమిని దున్నిండు, నీళ్లు పెట్టిండు, ఎరువు వేసిండు, విత్తనం వేసిండు. ఆ విత్తనం కోసం ప్రార్థన చేశాడు, ప్రభువా దీన్ని ఆశీర్వదించి ఈ పంటను. అలా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆశీర్వదించాడు, 100 ఫలాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సున్నాని దేవుడు ఆశీర్వదించాడు, సున్నాని దేవుడే ఆశీర్వదించాడు. నీ దగ్గర ఏదైనా ఉంటే అది దేవుని పాదాల దగ్గర పెట్టాలి, దేవుని కోసము ప్రార్థన చేయాలి. ప్రభువా నా దగ్గర ఇదే ఉంది, దీన్ని నువ్వు ఆశీర్వదించు అని చెప్తే అప్పుడు ఆశీర్వదింపబడతాం. లేకపోతే ఎలా ఆశీర్వదించబడతాం? పాస్టర్ గారు ఆ మాట చెప్పారు, రే ఇస్సాకు పంట వేయడం ద్వారా ఆ పంటను దేవుడు ఆశీర్వదించి 100 ఫలాన్ని ఇచ్చాడు. మరి నువ్వేం చేసావు నాయనా అని అడిగాను. అప్పుడు బలి వెలిగింది మనోనికి. ఏం చేసింది ఆయన? ఇంటికాడ సోపాలు వండుకున్నా, పొద్దుగాల లేచినా, తానం చేసినా, రీల్స్ చూసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా చక్కగానే ఉన్నా. ఇదా భక్తి? హల్లెలూయా. ఇది భక్తి? ఇది భక్తి కాదు, శూన్యం, సున్నాను దేవుడు ఆశీర్వదించి. నువ్వు కష్టపడే తత్వం నీకు ఉండాలి. కష్టపడే తత్వం కలిగి నువ్వు చేసే పనిలో అది ఏదైనా కావచ్చు, చిన్న కొట్టు కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యవసాయం కావచ్చు, నీ దగ్గర ఏది ఉందో దాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టాలి. అయ్యా నా దగ్గర ఇది ఉంది, దీన్ని నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించే ఇది ఆశీర్వదించబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ఆశీర్వదింపబడతావు. సున్నాని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించావు. ఆ రోజు పశ్చాత్తాపములకు వచ్చి, అయ్యా నేను అనవసరంగా దేవుణ్ణి నిందించాను, అవమానించాను, హేళన చేసి మాట్లాడాను. నిజమే, సున్నాన్ని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, శూన్యాన్ని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. నా దగ్గర ఉన్నదేదో అది నా కష్టం, నా డిగ్రీ చేశాను కానీ కష్టపడే తత్వం లేదు, బద్ధకస్తుడనే ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నేను ఇంకా అదే స్థితిలో ఉన్నాను. తను కష్టపడే తత్వం ఉన్నాడు, ప్రతిరోజు నేర్చుకుంటున్నాడు, ప్రతిరోజు ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలనే ఆతృతతో, ఆశతో, కోరికతో ఉన్నాడు. ప్రతిరోజు ఉద్యోగం చేశాడు, కష్టపడే తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు కష్టపడ్డాడు కాబట్టి పైకి వచ్చాడు. అన్యుడైనను నువ్వు క్రైస్తవుడమై ఉండి నేను ప్రార్థన చేస్తే అన్ని జరిగిపోవాలని యాడికలైతే ఏమండి? యాడికలైతే అన్ని భారం నేను దేవుని మీద ఏదున్నా దేవుడే చూసేసుకుంటాడు అని అంటారు కొంతమంది. సంబంధాల విషయంలో కూడా ఏదున్నా దేవుడే చూసుకుంటాడు. దేవుని చిత్తం ఎట్లుంటే అట్లనే అవుతుంది. ఒక సంబంధం చూసి ఆడ ఈడ వెతికి ఒక పిల్లగాని చూసుకొచ్చి పలానోడు పిల్లగాడు మంచోడా చెడ్డోడా అన్ని వివరాలు తెలుసుకొని ఆయనకి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేస్తే ఆశీర్వదింపబడి పిల్లలుగా అంటారు, సంసారం ఉంటుంది. ఏది లేదు, దేవుడే చూసుకుంటాడు. ఎక్కడికెళ్ళి చూసుకుంటాడు? నువ్వు సంబంధం చూసి పెళ్లి చేస్తే కదా చూసుకునేది, ఆశీర్వదించేది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పంటలో విత్తనం వేస్తే కదా దాన్ని ఆశీర్వదించి 100 ఫలాన్ని ఇచ్చేది. నువ్వు కష్టపడే తత్వం ఉంటే కదా, బయటకు వెళ్తే కదా, నడిస్తే కదా, ఇతరుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే కదా నా దేవుడు గొప్పవాడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను పాపము నుంచి విడిపించిన దేవుడు నిన్ను పాపము నుంచి విడిపిస్తాడు అని నువ్వు చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది, మందిరానికి వచ్చేది. ఇగో దేవుని చిత్తం ఎట్లుందో అట్లనే అవుతుంది అని అనుకుంటే ఆడైతే శూన్యాన్ని దేవుడు ఆశీర్వదించడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల మధ్యలోనికి వెళ్ళాలి, మాదిరికరంగా బ్రతకాలి, సాక్షి జీవితాన్ని సంపాదించుకోవాలి. నేను కలిగి ఉన్నటువంటి ఈ అనుభవం, నేను కలిగి ఉన్నటువంటి ఈ సంతోషం, నేను కలిగినటువంటి ఈ ఆనందం, నేను కలిగినటువంటి ఈ రక్షణను ఇతరులకు ప్రకటించాలని ఆలోచన, ఆతృత, ఆ భారము నీ పైన వస్తే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటే దగ్గర కూర్చుంటా ప్రార్థన చేస్తా అన్ని దేవుడే చూసుకుంటాడు, ఏది చూసుకోడు. కష్టపడే తత్వము కలిగిన వాడికే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చూడండి, మత్తయి సువార్త కృత నిబంధనలు 5వ అధ్యాయం 40 5వ అధ్యాయము 45వ వాక్యం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏంటంట? నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు
మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి కానీ హింసించే వారి కోసం అందరి కోసం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించాలి. నిన్నే కూర్చొని మోకరించి, అయ్యా పలానోడు నా పలానా దినమందు నిన్న చాలా బూతులు తిట్టాడయ్యా, కొట్టడానికి వచ్చాడయ్యా, గల్లబట్టి కొట్టిండయ్యా, దెబ్బలు కొట్టిండయ్యా, అయినా నేను వాడిని క్షమిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన హృదయమును బట్టి అని చెప్పేసి నీవుడు మోకరించి ప్రార్థన చేస్తే కుదురుతుందా? వానికి తెలియపరచబడాలి. ఏమని? వీడు నన్ను క్షమించిండ్రా బాబు, నిన్ననే కొట్టినా, వీడిని నిన్ననే తిట్టినా, అడమైన బూతులని తిట్టినా, అడమైన మాటలని తిట్టినా, అయినా వీడు నా దగ్గరికి వచ్చి క్షమించమని అడిగాడు. వీని మనసు ఎంత మంచిది, ఎంత మంచి హృదయం కలిగిన వాడు అని వాడు అనుకోవాలంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి. అంతేకాని మోకరించేసి, ప్రభువా వాడు నిన్ను అడ్డమైన మాటలనేది తిట్టిండు, కానీ ఇక నేను వాడిని క్షమించేసిన, నువ్వు కూడా క్షమించేసి వానితో మాట్లాడు నాయన అని చెప్తే అవుతుందా? క్రియలు లేని విశ్వాసము మృతము, సచ్చిన శవముతో సమానం. ఈ సచ్చిన శవం దేనికి పనిచేస్తుందండి? తీసుకొని పాత పెట్టడానికి తప్ప ఎందుకు పని చేయి? 4 రోజులు ఉంచుకుంటా, వారం రోజులు ఉంచుకుంటా, మంచోడు ఉండే, మంచోడు ఉండే, నా అమ్మగుడు, లేకపోతే నా పెళ్ళాం, నా ఇంటోళ్ళు, నా పిల్లలు అని చెప్పేసి చక్కగా ఇంట్లో పెట్టుకుంటా, సెంటు పూస్తా, అన్నీ చేస్తా అంటే ఉంటుందా? శవము కంపు కొడుతుంది, ఉబ్బిపోతుంది, పురుగులు పడుతుంది, ఉండలేరు, అక్కడ ఎవరు జీవించలేరు, గలీజ్ అయిపోతుంది కొంప. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? తీసుకుపోయి పాత పెట్టాలి. క్రియలు లేని విశ్వాసము కూడా అలాంటిది, మృతము సచ్చిన దానితో సమానం. క్రియలు కలిగినటువంటి విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. 3 దినాలు ఒకసారి యేసుప్రభుల వారు ప్రసంగం చేస్తూ ఉంటే, ఆయన ప్రసంగాలు వినడానికి వచ్చినటువంటి వారు 3 దినాలు ఉపవాసంతో ఉన్నారు. ఏమి లేదు, తినలేదు, తినడానికి తిండి లేదు, ఏం లేదు, అరణ్యంలో ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన అయితే ఉండగలుగుతాడు. వచ్చిన వాళ్ళు ఎట్లుంటారండి? దాదాపుగా 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మంది ఆయనతో పాటు ఉన్నారు. పురుషులు 5,000 మంది, స్త్రీలు కొంతమంది, పిల్లలు అందరు కలిపి 10,000 మంది దాకా ఉన్నారు. శిష్యులన్నీ యేసుప్రభుల దగ్గరికి వచ్చి శిష్యులు అంటున్నారు, అయ్యా 3 రోజులు అవుతుంది నాయన నిన్ను వెంబడించబట్టి, వాళ్ళకి తిండి లేదు, తిప్పలు లేదు, దాహాలు ఏది లేదా, మాకు సెలవిస్తే మేము అక్కడ పట్టణంలోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొస్తాం, తీసుకొస్తాం, వాళ్ళు కొండి పెడతాం, పాపం ఆకలితో ఉన్నారు, 3 రోజులు అవుతుంది అని శిష్యులు అన్నారు. యేసుప్రభుల వారికి తెలుసు నేనేం చేయగలను, ఏం చేస్తాను అని చెప్పి ఆయనకు తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా సెలవి, నువ్వు చెప్తే మేము పోయి ఏదైనా కొనుక్కొస్తామంటే 10,000 మందికి ఏం కొనుక్కొస్తారు చెప్పండి? ఏడ దొరుకుతాయి రొట్టెలు ఆ రోజుల్లో? ఈ రోజులు అంటే క్వింటల్ బియ్యం వేసుకరారా, 5 క్వింటల్ బియ్యం వేసుకరా, 10 క్వింటల్ బియ్యం వేసుకరా, నీళ్ళ చారో, ఉప్పు చారో, పప్పు చారో, ఏదో చారేసి పెట్టవచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజుల్లో 10,000 మందికి రొట్టెలు ఆడికెళ్ళి తేవాలి, ఏమి లేవు. ఎవరి దగ్గర ఏమైనా ఉన్నదా? ఏమి లేదు. ఒకడు చిన్నోడు లేచిండు, బుడ్డోడు, అక్కడనే ఆ మందిలో 10,000 గుంపుల నుంచి ఒక చిన్నోడు లేచి నిలబడి, అయ్యా నా దగ్గర ఇవి ఉన్నాయి. ఏమున్నాయిరా బాబు? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తీసుకోండి ఇచ్చేసాడంటే అందరు విచిత్రంగా చూస్తున్నాడు. ఏ దమాగనా ఏక్యా ఇసుకు అంటారా అనరా? ఈ 5 రొట్టెలను 2 చేపలను ఏం చేస్తారా బాబు ఈయన అనుకుంటున్నారు. అంత విచిత్రంగా చూస్తున్నాయి. 5 రొట్టెలను ఎంత 10,000 మంది ఉన్నాం దాదాపుగా, ఏం చేస్తాడు ఈయన అని అందరూ అనుకుంటున్నారు. ఆయనతో పాటు శిష్యులు కూడా అనుకుంటున్నారు. తీసుకొని ప్రభా యేసుప్రభుల వారు ఆయన తీసుకొని మంచిది అని చెప్పేసి ప్రార్థన చేసి గంపలో వేసి వీటిని పంచేయండి రా బాబు అని చెప్పాడు. ఆశీర్వదించిందా లేదా? ఆశీర్వదింపబడేయా లేదా? 5,000 మంది తిన్నారా లేదా? 5,000 మంది తిన్నారా లేదా? తిన్నారు. 12 గంపలు మిగిలా. ఇంకా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆశీర్వాదం అలాగుంటుందండి. సున్నాని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు. అమాయకత్వంలో ఉంటారు చాలామంది. నేను ప్రార్థన చేస్తాను అన్నీ జరిగిపోవాలి, నేను ప్రార్థన చేస్తాం అన్నీ అయిపోవాలి, నేను ప్రార్థన చేస్తే సంఘాలు కట్టబడాలి, నేను ప్రార్థన చేస్తే మందిరాలు కట్టబడాలి, నేను ప్రార్థన చేస్తే 1,000 మంది రావాలి. కాదు, నువ్వు బయటకు వెళ్ళాలి, పత్రికలు పంచాలి, నీ సాక్ష్యాన్ని ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. 1 సారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 4 సార్లు 10 సార్లు చెప్పాలి. అప్పుడు అర్థమైతే మందిరానికి వస్తారు. ప్రైజ్ లార్డ్. నేను ఇక్కడనే కూర్చుంటాను, మోకరిస్తాను, మోకాళ్ళ మీద ఉంటాను, అన్నీ అయిపోవాలంటే ఏడకలవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శూన్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నీ దగ్గర ఏదైతే ఉందో, నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఏది కలిగి ఉన్నావో అది దేవునికి ఇచ్చి, ప్రభువా దీన్ని ఆశీర్వదించు, దీని ద్వారా నేను ఆశీర్వదింపబడమే కాదు, నాతో పాటు 10 మంది ఆశీర్వదింపబడాలి అని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.